ఆర్ యు రెడీ? యేసయ్య మనతో ప్రారంభించినది మనతో విజయవంతముగా ముగించగలడు. యేసయ్య మనతో ప్రారంభించినది మనతో విజయవంతముగా ముగించగలడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29, 30 వాక్యాలు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానని చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను గనక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యేసు ప్రభువారు సిలువలో అతి భయంకరమైన వేదన అనుభవిస్తున్నారు. ఆ వేదనలో మొదటి మాట పలికారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. దొంగ వైపు చూచి నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు. అమ్మ వైపు చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి అన్నాడు. 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను. 6వ మాటగా సమాప్తమైనది. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఫినిష్డ్, గ్రీక్లో టెటెల్సియా. గడి చెప్పండి, టెటెల్సియా అన్న మాటకి అర్థం ఇట్ ఈస్ ఫినిష్డ్. టెటెల్సియా అన్న ఈ పదం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న గ్రీకులో రాయబడిన తాళపత్రాల్లోను చర్మ చుట్టలోను రీసెర్చ్ చేస్తే టెటెల్సియా అన్న ఈ మాట, ఈ పదం అనేక సార్లు కనబడుతుంది. ఏంటిది టెటెల్సియా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాటకి అర్థం. ఒక ఓనర్ గారి దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి. ఆ ఓనర్ గారు సేవకుడికి చెప్తాడు, పలానా 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 పనులన్నీ చేసుకురా అంటాడు. ఆయన పనులన్నీ చేసుకొచ్చినాక ఏమంటో తెలుసా? టెటెల్సియా అంటాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఒక ఆర్టిస్ట్ ఒక అద్భుతమైన చిత్రాన్ని, ఒక అద్భుతమైన పిక్చర్ని గీస్తుండగా ఒక వారమో నెల సంవత్సరం పట్టింది. వెంటనే ఎవరైతే బొమ్మ గీమని ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటారో తెలుసా? టెటెల్సియా అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. బలి అర్పణకి గొర్రె పిల్లను ప్రధాన యాజకుని దగ్గర తీసుకెళ్తాడు. అనగానే దానికి మచ్చ ఉందా, డాగు ఉందా, ముడత ఉందా అన్నీ పరీక్షించి ఏమీ లేకపోతే బలి అర్పించిన తర్వాత గట్టిగా కేకలు పెడతాడు. టెటెల్సియా అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఫినిష్డ్. బ్యాంకులో లోన్ తీసుకున్నావు, 1వ విడతగా 2, 3, 4గా అలా నువ్వు కడుతున్నావు, వాయిదాల పద్ధతితో నువ్వు కడుతున్నావు. అలా 2 సంవత్సరాలకు అలా కట్టావు. నీకు ఒక స్టాంప్ వేస్తాడు ఆ బ్యాంక్ మేనేజర్. ఏంటి తెలుసా? టెటెల్సియా అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఫినిష్డ్. చెరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, కొన్ని రోజులు ఖైదీగా ఉన్నాడు. ఆయన బయటికి వస్తున్నప్పుడు ఆయనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ జైలు సూపరింటెండెంట్ ఒక ముద్ర వేస్తాడు. అదేంటి తెలుసా? టెటెల్సియా అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంకొకసారి నువ్వు ఆ జైలుకి వెళ్ళకర్లా. యేసు ప్రభువారు ఏ మాట అంటున్నారు? టెటెల్సియా అంటే దానికి అర్థం ఇట్ ఈస్ ఫినిష్డ్. ఐ యామ్ ఫినిష్డ్ కాదు, ఇట్ ఈస్ ఫినిష్డ్. తండ్రి నాకు ఏమైతే అప్పగించాడో అవి అన్నీ ఇట్ ఈస్ ఫినిష్డ్. బలి అర్పణ కోసం గొర్రెలను అర్పించక్కర్లా, ఇట్ ఈస్ ఫినిష్డ్. శాపం కోసం ఇంకొక జంతువును మనిషిని బలి అర్పించక్కర్లా, నీ కూతురుని కొడుకుని బలి అర్పించక్కర్లా, ఇట్ ఈస్ ఫినిష్డ్. టెటెల్సియా ఆయన ఫినిష్ చేశాడు. ఈ మాట అంటున్నాడే ఇట్ ఈస్ ఫినిష్డ్ అనగానే బైబిల్ చెప్తుంది, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తానా. ఇదే సందర్భాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉన్న ఇదే సందర్భాన్ని మత్తయి రాస్తున్నప్పుడు ఏం రాస్తున్నాడు తెలుసా? యేసు ప్రభువారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అనగానే జరుగుతుంది ఏంటి తెలుసా? ఆలయ తెర పైనుండి కిందకి చిరిగిపోయింది. ఎప్పుడు తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్.
ఆలయ తెర చింపటం ఎవడి తరం కాదు. ఒకవేళ చింపాలి అంటే కింద నుంచి చింపాలి, పైనుండి చింపడం కష్టం. అంటే పైనుండి చినిగింది. ఇది మనిషి చింపితే ఆడు సస్తాడు, మనిషి ముట్టుకుంటే సస్తాడు. ఒక్క వ్యక్తి మాత్రమే దాన్ని ముట్టుకోవాలి, లోనికి వెళ్ళాలి, ప్రధాన యాజకుడు. ఎవడు చించడానికి కుదరదు. అటువంటి టైంలో దేవుడే దాన్ని పైనుండి కిందకి చించి పడేస్తున్నాడు. అంటే దానికి అర్థం సంవత్సరానికి ఒక్కసారి నా సన్నిధికి రావాలి, అది ఒక్క వ్యక్తే రావాలి. ఆ పద్ధతి కూడా టెటల్షియా, ఇట్ ఈస్ ఫినిష్డ్. ప్రతి ఒక్కడు ధైర్యంగా కృపాసనం దగ్గరికి రావచ్చు. అంత మట్టికే కాదు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అక్కడ అన్నీ ఉంటాయి, కానీ ఒకటి మాత్రమే ఉండదు. అది ఏంటి తెలుసా? చైర్, కుర్చీ మాత్రం ఉండదు. ఏముండదు? కుర్చీ మాత్రం ఉండదు. ఎందుకు ఉండదు తెలుసా? బలి అర్పించినాక ప్రధాన యాజకుడు కూర్చోడానికి కుదరదు. మరలా ఇంకొక సంవత్సరం మళ్ళా బలి అర్పించాలి, మళ్ళా ఇంకో సంవత్సరం బలి అర్పించాలి, మళ్ళా ఇంకో సంవత్సరం బలి అర్పించాలి. ప్రతి సంవత్సరం బలి అర్పించాలి. అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని తీసుకొచ్చి కరుణా పీఠం మీద 7 సార్లు ప్రోక్షించాలి. ఆయన కూర్చోడానికి అర్హత లేదు. ఎందుకంటే మళ్ళా ఆయనకేముంది? మళ్ళా ఒక బలి అర్పణ ఉంది. కానీ యేసు ప్రభువారు ఆయన గొర్రె పిల్లగా ఆయన బలి అవ్వగానే ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచినాక తండ్రి కుడి పార్శ్వమున చేతులతో తయారు చేయబడని ప్రత్యక్ష గుడారములో ఆయన నుంచోటం కాదు, ఆయన కుర్చీలో కూర్చున్నాడు ఆయన. దానికి అర్థం టెటల్షియా, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంకొక గొర్రె పిల్ల బలి అవ్వక్కర్లా, ఇంకొక గొర్రె బలి అవ్వక్కర్లా. ఇట్ ఈస్ ఫినిష్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట మీరు గమనించండి, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పిన యేసయ్య చేతులు కడుక్కొని కూర్చోట్లా. ఆమేన్. కుర్చీలో కూర్చోట్లేదంటే కూర్చున్నాడు. అవసరమైతే నీ కొరకు నుంచుంటాడు, అవసరమైతే నీ కొరకు కదులుతాడు, అవసరమైతే నీ కొరకు మాట్లాడతాడు, అవసరమైతే తన చేతులు చాపుతాడు. స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతుండగా ఎవడు ఆయన పక్షాన నిలబడకపోతే సింహాసనం మీద కూర్చున్న నా యేసయ్య లేచాడు. నీ ఇంటి కొరకు ఆయన లేకపోతున్నాడు, నీ బిడ్డల కొరకు లేకపోతున్నాడు, మన పరిచర్య కొరకు నిలబడ్డాడు. నీ బిడ్డల కొరకు నిలబడబోతున్నాడు, నీ వ్యాపారం కొరకు నిలబడబోతున్నాడు. ప్రతి శత్రువు పరిగెత్తును కాక. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఏంటిది? భూలోకములో ఎందుకోసం వచ్చాడో వాటన్నిటికీ ఫినిష్డ్. దీని తర్వాత ఇంకొక ఫేజ్ ఉంది. పార్ట్ 1 అయింది, పార్ట్ 2 ఉంది. హల్లెలూయా. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి ఆగిపోలా, తిరిగి లేచాడు. ఆగిపోలా, పాతాళానికి వెళ్ళాడు. ఆగిపోలా, అధికారాన్ని తీసుకున్నాడు. పరలోకములో నాకు అధికారం ఉంది, భూమి మీద నాకు అధికారం ఉంది, పాతాళములో నాకు అధికారం ఉంది. పరిశుద్ధుల గుంపుని, అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఆత్మ యందు ఎవరైతే మెస్సయ్య కొరకు విశ్వసించారో, యేసయ్య శవం సమాధిలో ఉండగా తన ఆత్మ పాతాళములోనికి వెళ్ళి చెరగా పట్టుకొని ఒక్కొక్కరిని తన రాజ్యంలో నడిపించాడు ఆయన. అంత మట్టికే కాదు, తిరిగి వెళ్ళాడు, మన కోసం భవనాలు సిద్ధపరుస్తున్నాడు. అంత మట్టికే కాదు, మరలా వస్తాడు, ఆయనున్న రాజ్యంలో మనల్ని తీసుకెళ్తాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే మొత్తం భూ సంబంధమైన వాటన్నిటిని ఫినిష్ చేశాడు. నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్ జరుగుతుంది. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో నా జీవితంలో నిన్ను నన్ను నువ్వు ఆరంభించిన వాటిని నా దేవుడే చేతులు పట్టుకొని ముగింపుకు తీసుకురాబోతున్నాడు. జెరుబాబేలుతో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ చేతులతో ఆరంభించింది, నీ చేతులతోనే పైరాయి పెట్టేస్తా, నీ చేతులతోనే ముగింపు రాయి పెట్టేస్తా. ఎవడైతే అన్నాడో నీ వలన కాదని, ఎవరైతే ప్రవచించారో నీ వలన కాదని,
ఎవరైతే నీతో అన్నారో వారి కళ్ళ ముందల నేను నీతోనే ముగింపజేస్తా. ఈ రోజున ఏ భార్య అయితే అందో నువ్వు చేతకాని వాడువని, నీ వల్ల కుదరదని, ఆ భార్య కళ్ళ ఎదుటే, పిల్లల ఎదుటే, భర్త ఎదుటే పైరాయి పట్టించబోతున్నాడు ఆయన. యేసయ్య ఫినిష్డ్ అన్న మాట ఫస్ట్ టైం కాదు నేను ఉపయోగించడం. ఎవరో యేసు ప్రభు వారు ఫినిష్ సంపూర్ణమైంది, నెరవేరింది, అవన్నీ సమాప్తమైనది అన్న దానికి పర్యాయ పదాలు. ఏంటిది? నెరవేరింది, సంపూర్ణమైంది, కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ సమాప్తమైన దానికి ఏ పదాలు? పర్యాయ పదాలు. యేసయ్య ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడే, ఫస్ట్ టైం కాదు. యోహాను సువార్తలో దాదాపు 4 సార్లు కనపడుతుంది ఏ మాట? ఫినిష్డ్. ఇది ఇంగ్లీష్లో చూద్దాం, చూడండి. ద గాస్పెల్ ఆఫ్ జాన్ 4th chapter 34th verse. యోహాను సువార్త 4:34 వాక్యం. మై ఫుడ్ సెడ్ జీసస్ ఈస్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ హూ సెండ్ మీ అండ్ టు ఫినిష్ హిస్ వర్క్. సమాప్తం చేయడం, ముగించడం. దేవుడు నాకే పని అప్పగించాడో అది ముగించడమే నా పని. యోహాను సువార్త 5:36 వాక్యం. ఐ హ్యావ్ టెస్టిమనీ greater than that of John, for the works that the Father has given me. To anta meer finish ana to the very works that I am doing testify that the Father has sent me. అన్నాడు. తండ్రి నాకు ఏ పని అప్పగించాడు ఫినిష్ చేయడమే నా పని. గాస్పెల్ ఆఫ్ జాన్ 17th chapter 4th verse. నాతో పాటు ఐ హ్యావ్ బ్రాట్ యూ గ్లోరీ ఆన్ ఎర్త్ బై. తండ్రి నేను నీకు మహిమ తీసుకొచ్చానయ్యా బై ఫినిషింగ్ ద వర్క్ యూ గేవ్ మీ టు డూ. తండ్రితో అన్నాడు, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని చేసి నిన్ను మహిమపరచనయ్యా. యేసయ్యకి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. యేసయ్యకి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. యేసయ్యకి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. యేసయ్యకి నా పట్ల ఉద్దేశం ఉంది. నువ్వు ఈ రోజున పేపర్లో కనబడకపోవచ్చు, టీవీలో కనపడకపోవచ్చు, వాల్ పోస్టుల మీద కనపడకపోవచ్చు. దేవుడు అప్పగించిన నువ్వు పని చేసావా, తండ్రి మహిమ పొందబోతున్నాడు. జాన్ 19th chapter 30th verse. When he had received the drink, Jesus said, it is finished. With that he bowed his head and gave up his spirit. ఇవన్నీ మనకు చెప్పేయండి తెలుసా? ఆయన చెప్పిన పని నేను ఫినిష్ చేశా. లేఖనాలు ఫినిష్ చేశా. అంటే ఫినిష్ చేశానంటే లేఖనాలు నా గురించి ఏమైతే చెప్పారో అవన్నిటినీ నెరవేర్చా, అన్నిటినీ కంప్లీట్ చేశా. ఈరోజు నా జీవితంలో కూడా నీతో ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. నీతో ముగింపజేస్తాడు. ఆయుస్సు నీకు ఇచ్చును గాక, ఆరోగ్యం ఇచ్చును గాక, ఫలమునిచ్చును గాక, నిన్ను నడిపించును గాక. నీ నిరుత్సాహములో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ వేదనలో నిన్ను నడిపిస్తాడు. ఒక కప్పు పట్టుకొని నువ్వు నిలబడబోతున్నావు. హల్లెలూయా. నువ్వు కూడా చెప్పబోతున్నావు, ఇట్ ఈస్. భార్యాభర్తలు వివాహమైంది, నూతనంగా వివాహమై అప్పుడే ఒక 6 నెలలు 3 నెలలు అయింది. వాళ్ళు ఒక చోటు నుండి ఒక్కొక్క చోటు చూడడానికి వెళ్తున్నారు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళారు. సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ అనేక మంది ఉన్నారు. అనేక మంది ఒక పడవ కోసం వేచి ఉన్నారు. ఎందుకండి వేచి ఉన్నారంటే, ఇక్కడ నుండి మరొక ద్వీపానికి మనం వెళ్ళబోతున్నాం, వాళ్ళు మేము కూడా రావచ్చా, టికెట్ తీసుకోండి అన్నారు. టికెట్ తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు టికెట్ తీసుకున్నారు. భార్య భర్తలు దాదాపు 60 మంది ఉన్నారు. పడవలో కూర్చున్నారు. పడవలో కూర్చొని అందరూ సరదాగా అటు ఇటు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు.
మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటూ ముందెళ్తుండగా భయంకరమైన గాలి వచ్చేస్తుంది. తుఫాను కాదు, భయంకరమైన గాలి వచ్చేస్తుంది. ఆ గాలికి 60 మంది భయపడిపోతున్నారు. అందులో నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అనవసరంగా పడవలు ఎక్కాం. అమ్మ చెప్తానే ఉంది, పడవలు ఎక్కకండి, సముద్రం దగ్గరికి వెళ్ళకండి, బీచ్ దగ్గరికి వెళ్ళకండి. అమ్మో ఇప్పుడు ఏమైపోద్దా, ఒకళ్ళకి చెమటలు పట్టేస్తున్నాయి, భయం వేస్తుంది. అటువంటప్పుడు ఎవరికి ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు నడిపించి ఆ నావికుణ్ణి, పడవ నడిపించి ఆ వ్యక్తిని అడుగుతున్నారు, ఇప్పుడేం చేయాలి? వెంటనే పడవ నడిపించే నావికుడు ఏమన్నాడంటే, నేను చెప్పింది మీరు చెయ్యండి, పలానా వ్యక్తి అక్కడ కూర్చోండి, పలానా వ్యక్తి కూర్చోండి. అందరినీ సెట్ చేపించి బ్యాలెన్స్లో కూర్చోబెట్టాడు. నీళ్లు మీ మీదకి వస్తున్నప్పుడు తల వంచండి, గాలి మీ మీదకి వస్తున్నప్పుడు చెవులు మూసేసుకోండి, అలల మీ మీదకి వస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోండి, నేను మిమ్మల్ని అద్దరికి తీసుకెళ్తా. అంతే, ఆయన చెప్పినట్టే చేశారు. క్షేమంగా అద్దరికి వెళ్ళిపోయారు. వెంటనే ఈ ఈ కొత్త దంపతులు ఈ నావికుడితో అడిగారు, సార్ ఎలా బయట తీసుకురాగలిగారు సార్ అనగానే ఆ నావికుడు అన్నాడు, ఇది మీకు కొత్త, నాకు కొత్త కాదు. ఇలాంటి పరిస్థితిలో అనేక మందిని గమ్యానికి నడిపించా, అనేక మందిని ముగింపు నడిపించా. మీరు ముగింపుకి ఎలాగొచ్చారు తెలుసా? నేను చెప్పిన మాట మీరు నమ్మారు గనక. అదే గనక నేను కూర్చున్న స్థలములో కూర్చోకుండా నిలబడి ఉంటే, కళ్ళు మూసుకోకుండా మీరు వేరే ఏమన్నా చేస్తుంటే మీరు ముగింపుకు వచ్చేవాళ్ళు కాదు. నేను చెప్పిన మాట గుడ్డిగా నమ్మారు గనక మీరు గమ్యానికి రాగలిగారు, ముగింపు రాగలిగారు. ఈ రోజున ఈ దరి నుండి ఆ దరికి వెళ్తున్న విశ్వాసైన నీతో దేవుడు చెప్పేది, క్షమాపణ అడగమన్నాడా క్షమించు, ఉపవాసం ఉండమన్నాడా ఉపవాసం ఉండు, దేవుని కొరకు నిలబడమన్నాడా నిలబడు, ఐక్యతగా ఉండమన్నాడా ఐక్యతగా నిలబడు. నీకు తెలవకుండా నిన్ను ముగింపులోనికి తీసుకొస్తాడు. ఖచ్చితంగా నిన్ను ముగింపుకు తీసుకొచ్చి తీరుతాడు. హల్లెలూయా. నువ్వు కూడా అంటావు ఇట్ ఈస్. చెప్పండి, ఇట్ ఈస్. ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసేసి ఒడ్డుకు వచ్చేసి అమ్మయ్యా అంటే దానికి అర్థం ఇట్ ఈస్. యాత్ర ముగింపుకు వచ్చింది. నీ జీవితంలో కూడా ఇదే మాట అనాలి, ఇట్ ఈస్. మార్గ మధ్యలో మరణించకూడదు, మార్గ మధ్యలో ముగించకూడదు, క్షేమంగా వచ్చేయాలి.